అందరికీ నమస్కారం. నేను మీ పిసిరెడ్డి. మొన్న విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ మృతుల కుటుంబాలని నారా లోకేష్ గారు పరామర్శించే సందర్భంలో ఆయన దురుసుగా ప్రవర్తించాడు. ఆయనకింత అహంకారం అవసరమా? అక్కడ పరిస్థితి ఏంటి అని కొంతమంది అయితే తీవ్ర స్థాయిలో నారా లోకేష్ గారిని విమర్శిస్తున్నారు. ఇక వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కానీ వాళ్ళ నాయకులు కానీ ఇంకా వాళ్ళకి నోరుకి అడ్డు అదుపు ఏమి లేదు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. అసలుకి అక్కడ జరిగినటువంటి పరిస్థితి ఏంటి? నారా లోకేష్ గారికి విశాఖపట్నం మీద ఉండే బాధ్యత ఏంటి? ఏ సందర్భంలో ఆయన అలా మాట్లాడాల్సి వచ్చిందో మనం ఒకసారి దీని మీద ఒక చిన్న విశ్లేషణ చేసుకుందాం. ఆ తర్వాత నా అభిప్రాయాన్ని చెప్తాను. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేస్తారని నేను ఆశిస్తున్నాను. వాస్తవంగా చెప్పాలంటే ఈ 2 ఏళ్ల కాలంలో విశాఖపట్నం మీద బాధ్యత తీసుకున్నటువంటి ఏకైక నాయకుడు నారా లోకేష్ గారు. ఆయన ఏ పర్యటనలో కూడా ఆయన స్పష్టంగా చెప్తున్నాడు, $1 ట్రిలియన్ పెట్టుబడి విశాఖపట్నానికి తీసుకొస్తాను. ఈరోజు అమరావతి కంటే కూడా విశాఖపట్నానికే అధిక పెట్టుబడులు వచ్చాయి. మొన్న రష్యాకి వెళ్ళినప్పుడు కూడా ఆయన చెప్పినటువంటి మాటలు ఏంటంటే, మా విశాఖపట్నం చాలా సేఫ్, తర్వాత వచ్చి భారతదేశానికి తూర్పు వాకిల్ లాంటిది, కాబట్టి విశాఖపట్నంలో పెట్టుబడులు పెట్టండి, ఇది చాలా సేఫ్ ప్లేసు, చాలా మంచి వర్కర్స్ దొరుకుతారు, ఉద్యోగులు దొరుకుతారు, సాంకేతిక నిపుణులు దొరుకుతారు, మా ఆంధ్రప్రదేశ్లో కావాల్సినంత స్థలం ఇస్తాము. చాలా కంపెనీలు కూడా పట్టుబట్టి మరీ నారా లోకేష్ గారు విశాఖపట్నానికి తీసుకొచ్చాడు. ఇక మిగతా చోట్ల కూడా తీసుకొచ్చాడు, అది వేరే విషయం. కానీ ఆయన ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి లాగా అక్కడ ఇళ్ళు కట్టుకున్నాము, భూములు కబ్జా చేద్దాము, లేకపోతే ఆయన ఇంట్లో పెంచుకున్నటువంటి గజ్జి కుక్కల్ని విశాఖపట్నం మీద వదులుదాము, ఇలాంటి పిచ్చి చేష్టాలు ఏం చేయాల. విశాఖపట్నాన్ని డెవలప్ చేయడానికి కట్టుబడి ఉన్నటువంటి ఏకైక నాయకుడు ఈ ప్రభుత్వంలో నారా లోకేష్ గారే. దానికి పవన్ కళ్యాణ్ గారి మద్దతు ఉండొచ్చు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మద్దతు ఉండొచ్చు, ఏదైనా కానీ కాక ఆయనైతే అహర్నిశలు విశాఖపట్నం అభివృద్ధి కోసం కష్టపడుతున్నాడు. ఈ సందర్భంలో బాధ్యత కలిగినటువంటి నాయకుడికి విశాఖపట్నంలో ఏ చిన్న సంఘటన జరిగినా కానీ కొంత కలవరపాటుకు గురి ఇవ్వడం సహజం, ఎవరికైనా సరే, ఆ స్థానంలో మీరున్నా సరే. ఆయన రష్యా పర్యటన ముగించుకొని సాయంత్రానికి ఇండియా చేరుకున్నట్టున్నాడు. అప్పటికి ఈ వార్త తెలిసింది ఆయనకి. సరే, రాత్రిపూట ఇబ్బంది అవ్వచ్చు అని చెప్పి ఉదయాన్నే ఆ ప్రాంతానికి వెళ్ళాడు. ఎవరికైనా సరే బుద్ధి జ్ఞానం ఉంటే ఆయన బాధిత కుటుంబాలని పరామర్శిస్తున్నాడు. ఆ యొక్క సిచ్యువేషను ఎలా ఉండాలండి? చాలా పీస్ఫుల్గా ఉండాలి. ఎవరైనా అక్కడ పీస్ఫుల్గా ఉండేదానికే ప్రయత్నిస్తారు, ఆ చుట్టుపక్కల ఉండేవాళ్ళు కూడా. ఎందుకని? వాళ్ళ కుటుంబంతో ఈయన ఇంటరాక్ట్ కావాలి. పైగా విశాఖపట్నం మీద బాధ్యత కలిగినటువంటి నాయకుడు. ఆ విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం కానివ్వకుండా అడ్డుకున్నటువంటి నాయకుల్లో ఈయన కూడా ఒకడు. కేంద్రం నుంచి నిధులు తేవడం అయితే ఏమి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించడం అయితే ఏమి, కార్మికులకు అండగా నిలబడటం అయితే ఏమి. ఎందుకని? విశాఖపట్నం అభివృద్ధిని ఆకాంక్షిస్తున్నప్పుడు ఒక ఉక్కు కర్మాగారం, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, ఇంత పేరెన్నిక కలిగినటువంటి ఒక కర్మాగారం మూతబడితే ఆ చెడ్డ పేరు లోకేష్ గారికే వస్తుంది. కాబట్టి ఆయనకు ఆ బాధ్యత ఉంది అక్కడ. అలాంటి పరిస్థితుల్లో 8 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు అంటే ఎవడైనా సరే మనిషి అన్నవాడు కలవరపాటుకు గురవుతాడు. అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో ఎవరైనా ఏం చేస్తారు? వాళ్ళ కుటుంబాలతో ఇంటరాక్ట్ అవుతారు. ఎంతమంది పిల్లలు, మీ ఆస్తిపాస్తులు ఏంటి, ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి, నేను అండగా ఉన్నాను, నేను కాపాడుతాను. వాళ్ళకి మనోధైర్యాన్ని నింపాలి. వాళ్ళు బాధలో ఉన్నారు, మనం ఏమిచ్చినా వాళ్ళ రుణం తీర్చుకోలేము, వాళ్ళ బాధని తక్కువ చేయలేము, ఆ పోయిన ప్రాణాన్ని తీసుకురాలేము. కానీ ఒక ప్రభుత్వ ప్రతినిధిగా బాధ్యతల దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా ఓర్పుతో, చాలా మమకారంతో, ప్రేమతో వాళ్ళతో మాట్లాడాలా అన్న సందర్భంలో ఆయన మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఈ యూనియన్ లీడర్స్, నేను యూనియన్ లీడర్స్ని తప్పుపట్టట్లేదు, అక్కడ నినాదాలు చేయటం, ₹1 కోటి ఇస్తావా, 2 కోట్లు ఇస్తావా,
సందర్భం అండి అది. ఇచ్చేదేదో ప్రభుత్వం ఇస్తది కదా. ఆయన అప్పటికి ఏం చెప్తున్నాడు, పదే పదే చెప్తున్నాడు, మనం సపరేట్గా పక్కన మాట్లాడుకున్నాం సార్ సార్ అని చెప్తానే ఉన్నాడు. కానీ ఎంత ప్రయత్నించినా వాళ్ళు ఆ ₹1,00,00,000 డిమాండు, తర్వాత వచ్చి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది, కార్మికులు తగ్గించింది, ఇవన్నీ అరుస్తూనే ఉన్నాడు. కానీ ఈ 2 సంవత్సరాలుగా కార్మికుల తగ్గింపు జరుగుతుంది అనే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి ఎవరూ తీసుకురాలేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా సాక్షాత్తు చెప్పాడు ఆయన, నేను వచ్చి సమస్యలు అడిగితే ఒక్కరు కూడా చెయ్యెత్తి ఇది సమస్య అని చెప్పలేదు. కార్మిక నాయకులు కూడా అర్థం చేసుకోవాలి, మీరు ఏదో ఒక రాజకీయ పార్టీ వైపు ఉండటం కాదు, మీ సమస్యల్ని మీరే చెప్పుకోవాలి, చెప్పుకుంటే నేను పరిష్కరించేవాడినేమో అని పవన్ కళ్యాణ్ గారు కూడా స్పష్టంగా చెప్పాడు. అదేమీ లేకుండా సమయం దొరికింది కదా అంటే ఉద్దేశపూర్వకంగా లోకేష్ గారిని ఏదో బదనాం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఆ విధంగా నినాదాలు చేస్తున్నప్పుడు ఆయన పదే పదే చెప్తున్నాడు, మీరు ఆగండి అయ్యా బాబు, మనం మాట్లాడుకున్నాం, నేను కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి వచ్చాను, ఈ కార్యక్రమం కానివ్వండి అని అంటుంటే కూడా పైగా ఆయన చెప్పింది ఏంటి, విశాఖ కర్మాగారాన్ని మేమే కాపాడాము అన్నప్పుడు నువ్వు కాపాడేవు కాబట్టే సచ్చారు అని అన్నాడు ఒక కార్మిక నాయకుడు. అటువంటప్పుడు ఎవరికైనా కోపం రాదండి. ఆ సందర్భంలోనే ఆయన అన్నాడు, మీ ఇంట్లో ఎవరన్నా చనిపోయారా అని. వాస్తవంగా చెప్పాలంటే మీ ఇంట్లో ఎవరన్నా చనిపోయి ఉంటే ఆ బాధ మీకు తెలుసుద్రా అని ఉంటే ఇంకొక రకంగా ఉండేది. కానీ ఆవేశంలో ఆయన కూడా ఒక మనిషే, ఒక ప్రజాప్రతినిధి అయినంత మాత్రాన, ప్రభుత్వంలో కీలకమైనటువంటి వ్యక్తి అయినంత మాత్రాన ఆయనకు కూడా కోపతాపాలు ఉంటాయి. వాస్తవంగా చెప్పాలంటే మీ కొంపలో చచ్చుంటే తెలుసుద్రా అంటారు. ఎవడైనా సరే అనే మాట ఇది. ఎవరి గురించైనా మనం మాట్లాడుతున్నప్పుడు, తక్కువ చేసి మాట్లాడుతున్నప్పుడు, నీ కొంపలో జరిగితే తెలుసుద్రా ఆ బాధ ఏంటో, ఏమైనా మాట్లాడుతూ ఉంటారు. ఒక ఆడపిల్ల గురించి మాట్లాడుతుంటే మీ ఇంట్లో ఆడపిల్ల ఉంటే తెలుసుద్ది, ఎవడో ఎక్కడో రేప్ చేస్తే మనం ఇట్లా జరిగి ఉండకూడదు కదా అన్నప్పుడే కొంతమంది ఆవేశంతో అనేస్తారు, మీ ఇంట్లో ఆడపిల్ల ఉంటే తెలుసుద్ది కదా అని. అట్లాగనే ఆయన ఆ సందర్భంలో ఆ విధంగా అని ఉంటాడు, మీ ఇంట్లో చనిపోయి ఉంటే తెలిసి ఉండదు అని. దాన్ని ఆయన ఏమన్నాడంటే మీ ఇంట్లో ఎవరన్నా చనిపోయాడా అన్నాడు. దాన్ని పట్టుకొని ఈ ఎదవన్నర ఎదవలు వక్రీకరించి ఆయనకి తలపొగురు, ఇంత అహంకారం అవసరమా, ఆ స్థానంలో మీరుంటే తెలుసుద్ది ఆ బాధ ఏంటి అనేది. ఈరోజు విశాఖపట్నం బ్రాండ్ ఇమేజ్ కోసం ప్రపంచవ్యాప్తంగా తిరుగుతూ ఏ వేదిక మీదైనా సరే ఆయన ముందు మాట్లాడేది విశాఖపట్నం గురించి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విశాఖ గురించి చర్చ జరుగుతుంది అంటే దానికి కారణం నారా లోకేష్ గారే. అంతకుముందు ఎంతమంది అయినా ఉండొచ్చు. గత 5 ఏళ్లలో విశాఖపట్నంలో ఏం జరిగింది మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. భూ కబ్జాలు, అక్రమ దందాలు, అనేక రకాలుగా విశాఖపట్నం బ్రాండ్నే సర్వనాశనం చేసినటువంటి వ్యక్తులు ఈరోజు లోకేష్ గారిని వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారంటే వాళ్ళు ఎంత నీచ నికృష్టులో మీరు ఒకసారి అర్థం చేసుకోండి. నారా లోకేష్ గారి స్థానంలో మీరుంటే ఆ సిచ్యువేషన్లో మీరు ఎలా రియాక్ట్ అయ్యేవాళ్ళు కూడా మీరే ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. నాకు తెలిసి నారా లోకేష్ గారు అయితే పొరపాటు ఏమీ మాట్లాడలేదు. మీ ఇంట్లో చచ్చుంటే తెలుసుద్రా ఈ బాధ, నేను పరామర్శించడానికి వచ్చాను, నాకు ఈ బాధ్యత ఉంది అని ఆయన మాత్రమే మాట్లాడాడు. కానీ దీన్ని వీళ్ళు వక్రీకరించి మాట్లాడుతున్నారు అనేది నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తారని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.